అండి నేను మీ రంపచోడవరం మాజీ శాసనసభ్యులు ధనలక్ష్మి మాట్లాడుతున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు కానివ్వండి, స్థానికంగా ఉండేటటువంటి ఎమ్మెల్యే శిరీష చేస్తున్నటువంటి అక్రమాలు, అవినీతి కానివ్వండి, సంవత్సర కాలంగా మీడియా ద్వారా ఎప్పటికప్పుడు మేము ప్రజలకు చెప్తూనే ఉన్నాము. గతంలో కూడా మీడియా సమావేశాల్లో వాళ్ళు ఏ రకంగా అయితే గిరిజన నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి లక్షల్లో కోట్లలో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేసి వాళ్ళందరినీ మోసం చేశారనేది మీడియా ద్వారా మేము ప్రతి ఒక్కరు కూడా చూపించడం జరిగింది. అది వాస్తవమే అని చెప్పేసి వాళ్ళు కూడా తర్వాత ఒప్పుకున్నారు. ఆ రోజు అధికారంలో లేని రోజుల్లోనే అంత కరప్షన్ చేసిన వీళ్ళు ఈ రోజు అధికారం చేతికి వచ్చిన తర్వాత వీళ్ళ అన్యాయాలకి, అవినీతికి అడ్డుకట్ట లేకుండా పోతుంది. రీసెంట్ గా జరిగినటువంటి ఏదైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో, మన స్థానిక గిరిజనులు అయినటువంటి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్స్ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అతనికి ట్రాన్స్ఫర్ చేయడానికి లంచం అడిగినటువంటి పరిస్థితులు జరిగినాయి. దాంతో అతను వెళ్ళి స్థానికంగా ఉండేటటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి ఆయన కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ అయితే వెంటనే ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ మీద ఎంక్వైరీ కోసం చేస్తానే ఉన్నారు. ఈలోగా ఈ విషయం తెలిసి ఆ గిరిజన ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ అతన్ని తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టించేశారు. ఏ చట్టంలో ఉందండి? బాధితుడైనటువంటి ఒక నిరుద్యోగిని ఎఫ్ఐఆర్ లేకుండా, ఎవరో కేసు పెట్టకుండా, ఎఫ్ఐఆర్ లేకుండా తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టమని ఆ విషయం తెలిసి కేసు నా దగ్గర ఉండగా మీరే తీసుకెళ్లి కూర్చోబెడతారు బాధితుని అని చెప్పేసి సీరియస్ అయితే అప్పుడు అతను బయటకు పంపించారు. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు ఏ రకంగా ఉన్నాయి, సాటి గిరిజనులు అన్నటువంటి సానుభూతి కూడా లేకుండా వాళ్ళ ధనదాహానికి గిరిజనులు ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో మరొకసారి తేటతెల్లమైంది. గతంలో ఉద్యోగాల పేరుతో మోసం చేయడం, ఇప్పుడు అధికారం చేతులకు వచ్చేసరికి ఉద్యోగాల పేరుతో ఇంకెంత దారుణాలు చేస్తా ఉన్నారు, ఇంకెంత అవినీతికి పాల్పడుతున్నారో మనం చూడొచ్చు. ఈ విషయం చెప్పడం కాదు, ఈ రోజు మనం చూసుకుంటే స్టేట్ లో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 164 మంది ఎమ్మెల్యేల్లో స్టేట్ లో కరప్షన్ లో 4 ఫస్ట్ ఉంటే ఆ 4 ఈవిడ ఒకటి ఉంది. ఈ విషయం నేను చెప్పడం కాదు, బయట బహాటంగా చెప్తా ఉన్నారు. వాళ్ళ గజెట్ పేపరు ఈనాడు పేపర్ లో వచ్చింది. అలాగే కొన్ని మీడియా ఛానల్స్ లో కూడా చూపించారు. కూటమిలో ఉన్నటువంటి 4 హై కరప్టెడ్ ఎమ్మెల్యేల్లో శిరీషదేవి ఒకటి అని చెప్పేసి. ఈరోజు రంపచోడవరం చరిత్రలో గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చూపించలేనటువంటి అవినీతిని ఈరోజు రాష్ట్ర స్థాయిలో రంపచోడవరం నియోజకవర్గాన్ని ఒక అవినీతి ఎమ్మెల్యే పరిపాలనలో ఉందని చెప్పేసి చూపించిన గొప్ప ఘనత ఈ శిరీష హయాంలోనే దక్కిందని చెప్పేసి నేను మీడియా ద్వారా మళ్ళీ ఒకసారి నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వంలోని మనం చూసినట్లయితే 164 మందిలో 4వ ప్లేస్ అంటే మామూలు కాదు. ఈ అవినీతి దాహం ఎలా ఉంది ఇక్కడ, ఈ అవినీతి ఇక్కడ ఎలా ఉందంటే, గతంలో అంగన్వాడీ టీచరు అసెంబ్లీ అన్నారు, ఈ రోజు అంగన్వాడీ టీచరు అండడాల్లో తయారైంది. ఇక్కడ పరిస్థితి మొత్తం దందాలు, గుండాట్లు, పేకాట్లు, ఇక రికార్డింగ్ డాన్సులు, ఈ రకంగా నియోజకవర్గాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టిస్తా ఉందో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఇకపోతే అవినీతి బురద ఇవ్వండి ఏంటమ్మా, నువ్వు ఉన్నదే అవినీతి బురదలోని. నీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచే, రాకముందు నుంచే నువ్వు అవినీతి స్టార్ట్ చేసేసావు. ఇంకా ఆ గవర్నమెంట్ లో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నీ అవినీతికి అడ్డు ఆగు పాపు లేకుండా పోయింది. ఈ రోజు మేము బురద అంటించక్కర్లేదు, నువ్వే బురద గుంట్లో ఉన్నావు అనే విషయాన్ని నీకు మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇవిడంటా ఉంది, నేను ప్రెస్ మీట్ పెట్టి 10 సంవత్సరాల కాలంలో వైసీపీ పార్టీ ఏమి చేసిందని చెప్పేసి. కనీసం వైసీపీ పార్టీ ఎన్ని సంవత్సరాల అధికారం ఉంది మినిమం నాలెడ్జ్ ఎవరికి లేదు. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల అధికారంలో ఉంది. 5 సంవత్సరాల్లోని ఎంత గ్రామ స్థాయిలో అభివృద్ధి చేసింది అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు. ఈ రోజు అంటా ఉంది 2029 ఎలక్షన్ లో మీరు గెలవరు అని చెప్పేసి. ఈవిడెవరు చెప్పడానికి 29 ఎలక్షన్ మేము గెలుస్తామో లేదో. 2014లో మీరు అధికారులకు వచ్చి, టీడీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చి 2019 వరకు కూడా ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా, నిరుద్యోగ భృతి లేకుండా, డ్వాక్రా రుణమాఫీ లేకుండా ఎంత దారుణమైన పరిపాలన చేసినా మీ గవర్నమెంటే 24లో ఎలక్షన్లకు వచ్చింది. ఈ రోజు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, ఎంతో మందిని ఆదుకున్నాము, గ్రామ స్థాయిలోకి పరిపాలన తీసుకెళ్లాము. మా ప్రభుత్వం అధికారంలో అది మీరెలా చెప్తారు అంటే ఈవీఎంల ద్వారా మేము గెలుస్తున్నాము, ఈవీఎంలు మీకు ఎప్పటికీ మాతోనే ఉంటాయి, ఎప్పటికీ మేమని మీరు ఫిక్స్ అయిపోతున్నారా? అంతా మీరు ఆలోచించడం అసలు. ఎందుకంటే ప్రజా నిర్ణయాలు మీరు ఒక్కసారి 2 సార్లు మోసం చేయగలరు. ఖచ్చితంగా ఈ పరిస్థితులు వ్యక్తిస్తే ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటుంది మీరు ఖచ్చితంగా 29 ఎలక్షన్లు చూసి అప్పుడు మాట్లాడమని చెప్పేసి నేను ద్వారా నేను శిరీషలు చెప్తా ఉన్నాను. అంతేకాకుండా కూటమి అన్న అన్ని హామీలు నెరవేర్చేసిందంటండి. ఎన్ని హామీలు నెరవేర్చిందో ఇక్కడ కూర్చున్నా మీకు తెలియదండి, రాష్ట్రంలో ప్రజలకు తెలియదండి, మాట్లాడి మాకు తెలీదా, ఆవిడికి తెలీదా? ఏమి నెరవేర్చేసింది, ఎన్ని హామీలు ఇచ్చింది? సూపర్ 6 అని చెప్పేసి ఫ్రీ బస్ అన్నారు, లేకపోతే దీపం పథకం అన్నారు, అన్నదాత సుఖీభావ అన్నారు. ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18 అన్నారు కదా. మరి ఎంతమందికి ఎన్ని 15 వేసేసారు? నిరుద్యోగులకు 3000 భృతి ఎప్పుడు ఇచ్చేశారు?
ఇవన్నీ కూడా 24 నుంచి అమలు చేస్తామని చెప్పేసి ఒక హామీ పత్రం కూడా ఇచ్చారు. మరి 24 మరి 25 వచ్చింది, 24 ఏ పథకాలు లేవు, 25 ఇంకా ఏ పథకాలు లేవు, సగం అయిపోయింది 25. అన్ని పథకాలు అమలు చేసిందని కూటమి ప్రభుత్వం నువ్వు ఎలా చెప్పుకుంటున్నావు నువ్వు? అంటే మీడియా ముందుకు వస్తే ఏదో మాట్లాడేయాలి, అనంతబాబుని ధనలక్ష్మిని 4 మాటలు అనేయాలి. నువ్వేం టార్గెట్ ఏంటంటే వైసీపీ వాళ్ళు ఏదో ఒకటి అనాలి, దానికోసం మీడియా సమావేశం పెట్టి మేము ఇది చేసాం అది చేసాం, ఏం చేసామని అడిగితే అక్కడ ఏమీ ఉండదు. ఇటువంటి ఫాల్స్ మీటింగ్లు అన్ని పెడతా ఉంటాం. మీరు ఒక్కసారి గమనించినట్లయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడెన్ని ప్రెస్ మీట్లు పెట్టింది, ప్రెస్ మీట్లు మాట్లాడినట్లు ఎంత నిజం ఉందనేది మీకు తెలుసు. నేనెన్ని ప్రెస్ మీట్లు పెట్టాను, ప్రతి ఒక్కటి కొత్త ఆధారాలతో సహా నేను ఏ రకంగా చూపించాను అనేది తెలుసు. ఈ రకంగా మీడియా ముందుకు వచ్చి ఫాల్స్ మాటలు ఎలా చెప్తుంది అనేది ప్రతి ఒక్కరికైతే అవగాహన అయితే ఉంది. చివరికి ఏజెన్సీలో గిరిజనులు పండించిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వాలు కొనేటటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు రైతులు మొన్న రోడ్డుకి ధర్నాలు చేస్తే అప్పుడు కొన్నారు 2 నెలల క్రితం. ఆటలు కూడా ఈ రోజుకి డబ్బులు పడినటువంటి పరిస్థితులు. మళ్ళీ వ్యవసాయాలు మొదలవుతున్నాయి. వాళ్ళు ఏం పెట్టి వ్యవసాయం చేస్తారన్నా కనీస జ్ఞానం నీకుందా? అధికారులతో ఏం మాట్లాడావు? నువ్వు నిజంగా మాట్లాడావు, ఎందుకు చేయట్లేదు? మేము మాట్లాడాల్సి వస్తుంది ఇవన్నీ కూడా. అంతేకాకుండా పెన్షన్ల గురించి మాట్లాడతావు, ఏమన్నావు నువ్వు? పెన్షన్లు తీసేస్తున్నారా? నీ మొహానికి నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కరికన్నా కొత్త పెన్షన్ ఇచ్చావా నువ్వు? ప్రభుత్వానికి కొన్ని పరిధులు ఉంటాయి, కొన్ని వాటిని అనుసరించి పాలసీలు అనుసరించి అవి వెళ్తా ఉంటాయి. ఈ రోజు మరి అమ్మఒడి ఇచ్చావు, మా గవర్నమెంట్ లో ఎంతమందికి ఇచ్చాము, మరి మీ గవర్నమెంట్ లో వచ్చేసి తల్లికి వందనం ఇస్తామని చెప్పేసి అని ఇంటిలో ఎంతమంది పిల్లలు కొంటామని మా గవర్నమెంట్ లో ఇచ్చినట్ల కంటే తక్కువ ఎందుకు వచ్చినాయి? మరి ఇంకా పెరగాలి కదా. తక్కువ పెన్షన్లు ఎందుకు, తక్కువ బిడ్డలకి ఎందుకు వచ్చింది? దాని మరి సమాధానం చెప్పు. మరి ఎంతమందికి ఇచ్చేస్తానన్నాడు? పెన్షన్ల గురించి మాట్లాడుతున్నావు. నీ ప్రభుత్వం వచ్చింది, మా గవర్నమెంట్ లో ప్రతి 6 నెలలకే కొత్త పెన్షన్లు తీసుకునే వాళ్ళం, కొత్తగా పెన్షన్ అప్లై చేసుకుని పెన్షన్లు ఇస్తా ఉన్నావు. మరి సంవత్సరం దాటింది కదా, నువ్వెన్ని కొత్త పెన్షన్లు ఇచ్చావని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా నేను అడుగుతా ఉన్నాను. మాట్లాడితే అభివృద్ధి చేస్తాను, అంత చేస్తాను, ఎంత చేస్తాను, కోట్లు తెచ్చేసాను అంటావు. ఎన్ని కోట్లు తెచ్చావంటే చెప్పవు. కొని చెప్పు, నువ్వు ఎన్ని కోట్లు తెచ్చి, నేను ఎన్ని కోట్లు తెచ్చాను సంవత్సర కాలంలో, ఎంత అభివృద్ధి చేశానని చెప్పేసి నువ్వు చెప్పు. ఏం అభివృద్ధి అయింది? రంపచోడవరం గుండాటల్లో అభివృద్ధి అయిందా? పేకాటల్లో అభివృద్ధి అయిందా? రికార్డింగ్ డాన్సులు అభివృద్ధి అయిందా? రంపచోడవరం అభివృద్ధి ఏమో గానీ నువ్వైతే మాత్రం బాగా అభివృద్ధి చెందావు. మొత్తం అవినీతికి అండర్డాన్లా తయారయ్యావన్నమాట. ఈ రకంగా శిరీష నువ్వు